స్వాగతం. మనం ఇవాళ మనం ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఏదైతే రికేరియా ఇన్స్టిట్యూట్ చేసి రికేరియా వాళ్ళు దాన్ని నడుపుతున్నారో నూజివీడు సహకారంతో స్పాన్సర్షిప్స్తో ఆ అవార్డు గత 20 ఏళ్ళు పైగా విజయంగా నడుస్తూ ఉంది. ఈరోజు ఆ అవార్డు దేశంలోనే అత్యుత్తమ అవార్డు అగ్రికల్చరల్ రీసెర్చ్లో, వ్యవసాయ రంగ రీసెర్చ్లో అది అత్యుత్తమ అవార్డుగా ఈరోజు. ఆ అవార్డు ఈ సంవత్సరానికి అవార్డు గ్రహీత ఎవరు అనే ఒక ఇది సెలక్షన్ కమిటీ దాని గురించి ఏరియా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సెలక్షన్ కమిటీ కూడా చాలా ఉత్తమైన సెలక్షన్ కమిటీ. అందులో డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అని రిటైర్డ్ ఐసిఆర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గారు, తర్వాత పద్మశ్రీ విజయ్ గుప్తా గారు, ఆయన ఫిషరీస్ లో అత్యుత్తమ సైంటిస్టు. తర్వాత బాలా రవి, ఆయన కూడా ఏడీజీ ఐసిఆర్గా చేశారు. తర్వాత సౌమ్య స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్, స్వామినాథన్ గారి అమ్మాయి, ఆవిడ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ చైర్మన్ వారు, ప్లస్ రికైరియా అధ్యక్షులు విద్యాసాగర్ గారు మెంబర్ సెక్రటరీగా ఆ కమిటీకి వ్యవహరించి, ఆ కమిటీ ఎవరు ఈ సంవత్సరం గ్రహీత అని నిర్ణయించారు. దానికి చాలా 60కి పైగా అప్లికేషన్లు వస్తే వాటిని అన్నిటిని స్క్రీన్ చేసి ఫైనల్గా వాళ్ళు ఒక సీల్డ్ కవర్లో అవార్డు గ్రహీత అని పంపించారు ఆ కమిటీ. ఈరోజు మీ ముందు అది ఆవిష్కరించడానికి ఈ కార్యక్రమం తీసుకొచ్చాము. నేను సతీష్ కుమార్, నూజివీడు సీడ్స్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అండ్ విద్యాసాగర్ గారు, ఆయన రికేరియా రిటైర్డ్ ఐసిఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆ సంస్థ యొక్క ప్రస్తుత అధ్యక్షులు. సో ఆ అవార్డు గురించి, దాని పూర్వాపరాల గురించి, దాని విశేషాలు మీతో విద్యాసాగర్ గారు పంచుకుంటారు. అందరికీ శుభోదయం అండి. అందరికీ స్వాగతం కూడాను. రికారియా 1997లో స్థాపించబడింది. అప్పట్లో చాలా ఎమినెంట్ సైంటిస్ట్, ఆ రోజుల్లో పద్మశ్రీ సిద్దికి గారు, ఆ తర్వాత ఎంబీఎస్ శాస్త్రి గారు, ఇంకా ఎంబీ రావు గారు, ఇలా చాలామంది పెద్ద పెద్ద ఎమినెంట్ సైంటిస్ట్ అంతా కలిసి ఒక అసోసియేషన్ హైదరాబాద్లో స్థాపించి దీన్ని ఆల్ ఇండియా లెవెల్ కింద చేశారు. ప్రస్తుతం దీంట్లో 450కి పైనే మెంబర్స్ ఉన్నారు ఆల్ ఇండియా లెవెల్లోనూ. సైంటిస్ట్ కానివ్వండి, టెక్నికల్ ఆఫీసర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్ కానివ్వండి, అన్ని రకాల వాళ్ళు కూడా దీంట్లో ఉంటారు. దీంట్లో ఎన్నో రీజన్స్ ఉన్నాయి వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్ దేర్. మెయిన్ థింగ్ ఏంటంటే వీ వాంట్ టు హ్యావ్ తెలుగులో మాట్లాడాలండి, తెలుగులో మాట్లాడుతున్నా అండి, రెండు మాట్లాడతానండి. ఎందుకంటే కంటిన్యూస్గా తెలుగులో మాట్లాడటం కూడా కొంచెం ఒక్కోసారి కష్టపడతాను. బట్ ఐ విల్ ట్రై టు కవర్ థింగ్స్ దేర్. దీంట్లో ఉన్నటువంటి ఈ ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి చూసారు, వాళ్ళతో ఏంటంటే మేము ఇంటరాక్షన్స్ జరుగుతుంటాయి. కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తుంటాం అప్పుడప్పుడు. నేషనల్ లెవెల్ సెమినార్స్లో మొత్తం నేషనల్ లెవెల్ అందరూ కూడా పిలిపించి అక్కడ సమస్యల గురించి చర్చ జరుగుతుంది. దాంట్లో ఫార్మర్స్ని కూడా పిలుస్తుంటాం మేము. మా సిల్వర్ జూబ్లీ 2023లో జరిగింది. అప్పుడైతే ఈ స్వామినాథన్ గారి అవార్డుతో పాటు, ఎందుకంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తాం ఈ అవార్డు, దాంతోపాటు కొంతమంది ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ కూడా అవార్డులు ఇచ్చారు అప్పుడు. ఎందుకంటే 25 సంవత్సరాల సందర్భంగానమాట మా సంస్థ వాళ్ళు. తర్వాత అండి మాది ఏంటంటే కొత్త కొత్త టెక్నాలజీస్ అవి వచ్చినాయి కూడా. ఏంటంటే ఫార్మర్స్కి అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇండివిజువల్ లెవెల్లో మా వాళ్ళు అందరూ కృషి చేస్తుంటారు. ఎవరైనా ఫార్మర్స్ మా యొక్క మెంబర్స్ని అప్రోచ్ అయితే వాళ్ళు ఫ్రీగానే వాళ్ళు కన్సల్టేషన్ అది ఇస్తుంటారు వాళ్ళకి. ఫ్రమ్ టైం టు టైం కొత్త టెక్నాలజీ గురించి చెప్తుంటారు. అవి సాధ్యాల నుంచి కూడా వాళ్ళకి చెప్తుంటారు. ఈ స్వామినాథన్ గారి అవార్డు 2004-05లో ఫస్ట్ అవార్డు ఇచ్చారండి.
అంతకుముందు స్వామినాథన్ గారితో చర్చలు జరిగినాయి 2003లో. ఏంటంటే ఇలాంటి స్వామినాథన్ అవార్డు అనేది అప్పట్లో దేశంలో లేదు, మేము పెడతామంటే ఆయన పాపం ఇమ్మీడియట్లీ అగ్రీడ్. ఆ తర్వాత ఆయనకి గొప్పగా సన్మానం చేశాం. అప్పట్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ, అది యూనివర్సిటీ ఉంది కదండి, ఆ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పెద్ద సమావేశం పెట్టి దానికంతా కూడాను అగ్రికల్చర్ మినిస్టర్ గారు వాళ్ళంతా వచ్చారు. స్వామినాథన్ గారికి సన్మానం చేశాం. దట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ద ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్. అప్పుడే ఫేస్ ఆఫ్ గ్రీన్ ఇండియన్ అగ్రికల్చర్ అనేసి ఎంఎస్ స్వామినాథన్ మీద ఒక బయోగ్రఫీ పుస్తకం లాగా రాసాం. ఆయన స్టూడెంట్స్ అందరూ కూడా రాశారు దాంట్లో పుస్తకాలు. ఒక 6-8 ఆర్టికల్స్ రాశారు. మంచి పుస్తకం ఈ రోజు కూడా అన్నది. సెకండ్ ఎడిషన్ తీద్దామని ట్రై చేస్తున్నాం. మేబీ ఇన్ ఫ్యూచర్ విల్ డూ దట్ వన్ దే. అప్పటి నుంచి కూడా ఏంటంటే ప్రతి 2 సంవత్సరాలకి ఇస్తూ వస్తున్నాం. ఇంతవరకు 8 మందికి ఈ అవార్డు దక్కింది. ఫస్ట్ గేందేలాల్ జైన్ అని, ఆయన పౌల్ట్రీ ఫామ్, పెద్ద పౌల్ట్రీలో చేశారు ఆయన. ఆయన చేసిన రీసెర్చ్ మూలాన ఎన్నో వందల కోట్ల రూపాయలు మన దేశానికి ఆదాయం జరిగింది. ఎందుకంటే బర్డ్స్లో ఆ బ్రీడింగ్ బర్డ్స్ని తయారు చేయడంలో ఆయన చాలా సాధికారత సంపాదించారు ఆయన. అలాగే ఇంకోటి ఏంటంటే తర్వాత నెక్స్ట్ ప్రకాష్ గారని, తర్వాత నాగరాజన్ గారు అని చెప్పేసి, సాయి కుమార్ గారని, గోస్వామి గారని, హంచల్ గారి, ప్రవీణ్ కుమార్ గారు మన వైస్ ఛాన్సలర్, ఆయన కూడా ఈ అవార్డు దొరికింది. అలాగే సత్యనారాయణ గారు అని లాస్ట్ది 2023లో ఇచ్చారనమాట. 8 మందికి ఇచ్చాం. ఇది 9th. ఈ సైకిల్లో ఏంటంటే 9th స్వామినాథన్ అవార్డ్. దీనికి సిగ్నిఫికెన్స్ ఏంటంటేనండి, ఇది 100th బర్త్ సెంటినరీ మనం సెలబ్రేట్ చేసుకున్నాం 2025 నుంచి 26 వరకు. ఇదే 100 years. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసింది. ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ కూడా చాలా ఎన్నో ఫంక్షన్లు తయారు చేశారు. సో మేము కూడా ఏంటంటే మా యాన్యువల్ బాడీ మీటింగ్లో మేము చేస్తాం. ప్రస్తుతానికి ఏంటంటే ఇది స్వామినాథన్ అవార్డు సంబంధించింది కాబట్టి దీనికి కమిటీ అది వేసాం. ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ పెట్టుకున్నాం. ఆ స్క్రీనింగ్ కమిటీలో 5 ఎమినెంట్ సైంటిస్ట్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్, అండ్ దోస్ హూ హ్యావ్ నో బయాస్ ఆర్ ఎనీథింగ్ దేర్. చాలా ఇంపార్షియల్గా చూసి అన్నింటిలో స్క్రీనింగ్ చేసి, ఆ తర్వాత ఆ స్క్రీనింగ్ చేసిన దాని గురించి అంతా కూడా అనమాట తయారు చేసి సెలక్షన్ కమిటీకి ఇచ్చారు, ఎపెక్స్ కమిటీ. ఆ ఎపెక్స్ కమిటీలో సెలక్షన్ చేశారు వాళ్ళు. చేసిన తర్వాత ఒక క్యాండిడేట్ని నిర్ణయించి ఈయనే ఎలిజిబుల్ పర్సన్ అని చెప్పి, ఇప్పుడు సతీష్ కుమార్ గారు చెప్పినట్టు ఏంటంటే ఇది ఇదంతా కూడా ఏంటంటే ఆఫ్టర్ వీ అనౌన్స్ దిస్ వన్ దేర్, అదంతా జరిగిన తర్వాత డిసైడ్ చేసామన్నమాట, ఈయన క్యాండిడేట్ హీ ఈజ్ హ్యావింగ్ దట్ వన్ దేర్. మాకు వచ్చిన దాంట్లో అన్నీ కూడా 8 states నుంచి వచ్చినాయండి అప్లికేషన్స్, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ 1 or 2 states, 8 states నుంచి వచ్చినాయి అనమాట. అందరూ ఫ్రమ్ యూనివర్సిటీస్ నుంచి వచ్చినాయి, ట్రెడిషనల్ యూనివర్సిటీ నుంచి, అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చినాయి, అలాగే ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినాయి. ఈ రకంగా అనమాట దెర్ ఇస్ ఏ కైండ్ ఆఫ్ డైవర్సిటీ, కంప్లీట్ డైవర్సిటీ ఉన్నది. ఇట్ ఇస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు ఓన్లీ ఐసీఆర్ ఆర్ నాట్ లైక్ దట్. స్క్రీనింగ్ అంతా జరిగిన తర్వాత అన్ని డ్యూ ప్రాసెస్ అయిన తర్వాత వీ హ్యావ్ సెలెక్టెడ్ ద క్యాండిడేట్. దిస్ ఇస్ దట్ బ్యాక్గ్రౌండ్ అండి. No, yeah. So we don't specify the particular area for this year or for award, because we want to give a chance to everyone, because this is having 65 years the age limit, because they cannot apply for 65 years. That is also there, yeah. So agriculture, any aspect of agriculture, any yeah. That I will be telling. Once I open this one, I will tell you this. No problem, definitely. Yeah, this process is done there. Just this is the background I am giving. After that, we will discuss with them. Any this thing, more information. This award carries a cash reward of 2 lakhs, a gold medallion, Lakshal Nagadu Bahumati, Bangaru Patakamu, along with a citation. And the Nujbedu Seeds sponsor చేస్తుంది. That's for a long time. At that close collaboration of us, and together we work to award-ని దానికి కలిసి రోజు అది స్థాయికి చెందిన వాడు. ఇండియాలో అగ్రికల్చరల్ రీసెర్చ్లో, వ్యవసాయ పరిశోధనలో ఈ అవార్డు అనేది చాలా ముఖ్యమైన ప్రాధాన్యత గల ఒక అవార్డు కింద, వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ కింద దీన్ని ఈరోజు కన్సిడర్ చేస్తున్నాము.
ఈ సంవత్సరం ఎవరు అవార్డు గ్రహీత అనేది ఆ కమిటీ సెలెక్ట్ చేసి పంపించారు. దాన్ని మీ ముందర ఇప్పుడు ఆవిష్కరించి ఎవరు అనేది మనకి తెలుస్తుంది. సో మెయిన్ కానీ మీరు ఎవరైనా ఒక సీనియర్ పాత్రికేయులు వచ్చి చేసినా కానీ మాకు విల్ బి హ్యాపీ. So the committee carefully examined, assessed valid applications received for the award. After detailed scrutiny, objective evaluation, and due deliberations, the selection committee has unanimously selected Dr. C.H. Srinivas Rao as the recipient of Professor M.S. Swaminathan Award for 24-25. డాక్టర్ శ్రీనివాసరావు గారు అంటే ఇప్పుడు కరెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ. వారిని ఈ సంవత్సరం గ్రహీతగా ఎంపిక అయింది. ఈరోజు వాళ్ళ సెలక్షన్ కమిటీ ద్వారా తెలియజేసిన దీని ప్రకారము he is the vice chancellor and director of Indian Agricultural Research Institute, New Delhi. వారు coincidentally he happens to be a Telugu Andhra person. He was the director of NARM, National Institute of Agricultural Research Management. ఇంతకు ముందు డైరెక్టర్గా ఉండి he was the director of National Institute of Agricultural Research Management, and I think 2 years back he moved to Delhi as which is IRI is the premier agricultural research institute of the country. So he is the vice chancellor and director of the Indian Agricultural Research Institute. So he is the recipient. I think we have got the biodata of 3 of the shortlisted people. So his biodata will be circulated to you. Now this announcement has been. We have the will be circulated to all the media friends. And ఈ అవార్డు ప్రధానోత్సవము ఈ నెల 18వ తేదీ మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ ఇట్ విల్ బి అవార్డెడ్. ద చీఫ్ గెస్ట్ విల్ బి డాక్టర్ శ్రీ ఎం వెంకయ్య నాయుడు గారు, అండ్ ది గెస్ట్ ఆఫ్ ఆనర్ విల్ బి తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ సురేష్ షెట్కర్ గారు, ఎంపీ జహీరాబాద్. వారు కూడా షెట్కర్ గారు కూడా ఒక అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ అండ్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్గా ఉండేవాళ్ళు. సో వాళ్ళు ముగ్గురు at 5 o'clock on 18th April విల్ బి ది అవార్డ్ సెరమనీ. దానికి తర్వాత మీకు సపరేట్గా ఇన్విటేషన్స్ అవి సంస్థ ద్వారా వస్తాయి. సో యా, yeah, it has to come from institutes supported. Self also there can be some, if some eminent people feel there is an potential recipient of the award, they can also nominate. Both the processes are included for the process. Yeah, so I will briefly సంక్షిప్తంగా మీకు ఈ రిసిపియంట్ గురించి చెప్తాను. డాక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు గారు, హీ వాజ్ వర్కింగ్ హియర్ ఇన్ నార్మ్లో కూడా డైరెక్టర్ కింద 4 సంవత్సరాలు పనిచేశారు. అంతకుముందు డ్రైల్యాండ్ ప్రాజెక్ట్ ఉంది క్రీడా అని చెప్పేసి, అక్కడ కూడా డైరెక్ట్గా పనిచేశారు. ఇలాగనమాట ఆయన దగ్గర 30 సంవత్సరాలుగా అనమాట ఈ వ్యవసాయంలోనే చేస్తున్నారు. ఆయన మెయిన్గా సాయిల్ సైంటిస్టు అండ్ ఆల్సో క్లైమటాలజిస్ట్. క్లైమేట్ రిసైలియంట్ క్రాప్స్ గురించి కానివ్వండి, తర్వాత కార్బన్ దీని గురించి కానివ్వండి, అలాగే జీరో టిల్లింగ్ గురించి కానివ్వండి, ఎంతో రీసెర్చ్ చేశారు ఆయన. ఆయన 363 పబ్లికేషన్స్ చేశారు. ఆయన 363 పబ్లికేషన్స్ అంటే సాధారణ విషయం కాదు. అన్ని రీసెర్చ్ పేపర్స్ పబ్లిష్ చేశారు. అలా కాకుండాను సో టోటల్ లాట్ ఆఫ్ దెమ్ బట్ హ్యావ్ స్క్రీన్ కమిటీ 12 only. 12 final for the finalist.
సో ఆయన చేసిన పరిశోధనల్లో 159 అంతర్జాతీయం, 204 జాతీయ పరిశోధనా పత్రాలు ఉన్నాయి. అలా తర్వాత 109 పుస్తకాలు, అధ్యాయాలు రాశారు ఆయన. తర్వాత 151 టీవీ, రేడియో, పత్రికల్లో చేశారు. ఆయన రీసెర్చరే కాదు, ఆయన ఎక్స్టెన్షన్ పర్సన్ కూడాను. ఎక్స్టెన్షన్లో కూడా చాలా ఎక్స్టెన్సివ్గా ఆయన కృషి చేశారు. ఆయన చేసిన కృషి మూలాన 0.3 మిలియన్ టన్నులు కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను తగ్గించారు ఆయన. ఇలాగ రకంగాను ఈయనంతా క్వాంటిఫై చేశారని ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఉన్నాయి, అది మీకు షేర్ చేస్తాం మేమంతా కూడా. ఆయన చేసిన రీసెర్చ్ డీటెయిల్స్ అన్నీ కూడాను. సో ఇట్ హ్యాస్ అ ఇంపాక్ట్. మేము చూసేది ఏంటంటేనండి, ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ చేసిన రీసెర్చ్ మూలాన ఇండియన్ అగ్రికల్చర్లో ఇంపాక్ట్ ఎంతవరకు ఉన్నది అది ముఖ్యంగా చూస్తాం. ఇంపాక్ట్ఫుల్ రీసెర్చ్ ఈయన చేసిన దాంట్లో క్లియర్గా కనపడుతుంది ఇంపాక్ట్ ఉన్నదా లేదా అనేది. అందుకని ఏంటంటే ఈయన సెలెక్ట్ చేయడంలో ఒక క్రైటీరియా కింద అది మేము చూసుకున్నాము. ఆయన 800 పైగా కూడా శిక్షణా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఆయన అన్ని చేశారనమాట. సో ఈ రకంగాను ఈజ్ ఎ వెరీ ఎమినెంట్ సైంటిస్ట్. ఆయన ప్రస్తుతం ఆయన ఐఆర్ఐ డైరెక్టర్ అండ్ వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నారు. ఐఆర్ఐ అనేది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా, నంబర్ 1.